హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. పవన్ ఒక మోసగాడని, అతనికి ఏ కంపెనీలు లేవని ఇంట్లో వాళ్ళందరికీ తెలిసి పవన్ని బాగా చితగ్గొడుతూ ఉంటారు. అప్పుడు జగద్ధాత్రి ఆపండి అని ఆపి అతన్ని, ఎవర్రా నువ్వు, రాష్ట్రానికి ఒకరిని పెళ్లి చేసుకున్నావు, ఇంతకు ఏం చదువుకున్నావు నువ్వు అని అంటుంది. కేదార్ కూడా నువ్వు ఇలా అమాయకులని మోసం చేసినందుకు నిన్ను జైల్లో పెడతానని చెంపలు పగలగొడుతూ ఉంటాడు. అప్పుడు జగద్ధాత్రి ఆవు కేదార్ అని అంటుంది. మరోపక్క పవన్, నేను 8వ తరగతి చదువుకున్నాను అంటాడు. అప్పుడు అందరూ షాక్ అయి చూస్తారు. అప్పుడు నిషి 8వ తరగతి చదువుకొని 8 మందిని పెళ్ళిళ్ళు చేసుకున్నావా అని అంటుంది. ఆ తర్వాత పవన్కు బుద్ధి చెప్పి పంపిస్తారు. తర్వాత రోజు ఇంట్లో వాళ్ళందరూ అంతకుముందు కౌశికి కొడుకుకి DNA టెస్ట్ చేయిస్తారు. ఆ టెస్ట్ రిపోర్ట్స్ కోసం అందరూ ఎదురు చూస్తారు. సురేష్ వాళ్ళ అమ్మ కూడా టెస్ట్ రిపోర్ట్స్ కోసం వస్తారు. అంతా హాల్లో నిల్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో ల్యాబ్ నుంచి ఒక అతను వచ్చి టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయని జగద్ధాత్రి చేతికి అందిస్తారు. అప్పుడు జగద్ధాత్రి ఆ రిపోర్ట్స్ని ఓపెన్ చేసి చూసి షాక్ అయి నిల్చుంటుంది. అందరూ అడిగినా కూడా ఏం చెప్పదు. కేదార్ వెళ్ళి, ఏమైంది, రిపోర్ట్లో ఏముంది అని అడుగుతాడు. జగద్ధాత్రి సైలెంట్గా ఉంటుంది. కేదార్ ఆ రిపోర్ట్స్ తీసుకొని చూసి తను కూడా ఏం మాట్లాడాడు. అప్పుడు సురేష్, ఏమైంది కేదార్, రిపోర్ట్స్లో ఏముంది అని అడుగుతాడు. అప్పుడు కేదార్, DNA మ్యాచ్ అవ్వలేదు బావా అని చెప్తాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళంతా షాక్ అయి చూస్తుంటారు. అప్పుడు వెంటనే కౌశికి వాళ్ళ అత్త, ఈ బాబు మన బాబు కాదు, ఈ బాబుని తీసుకెళ్ళి ఏ అనాథాశ్రమంలోనైనా వదిలేసిరా అని చెప్తుంది. ఆ మాటలకు కౌశికి చాలా బాధపడుతుంటుంది. జగద్ధాత్రి, కేదార్, ఇంట్లో వాళ్ళంతా చాలా బాధపడుతుంటారు. కానీ యువరాజ్, నిషి, వైజయంతి మాత్రం చాలా సంతోషంగా ఉంటారు. వీళ్ళు ముగ్గురు బయటికి వెళ్ళి, ఇన్ని రోజులు జగద్ధాత్రి ఆట ఆడింది, ఇప్పుడు యువరాజ్ ఆడతాడు అని అంటాడు. యువరాజ్, ఇప్పుడు జగద్ధాత్రి ఏం చేయలేదు, చూస్తూ ఉండాల్సిందే అని యువరాజ్ వైజయంతి నిషిలతో అంటుంటాడు.